హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాణి. వెల్కమ్ టు మై ఛానల్ సత్యగంగా సైన్స్ వరల్డ్. ఇది న్యూ టెక్స్ట్ బుక్, 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ అండి. జీవక్రియలు 5th లెసన్. ఈ రిమైనింగ్ ముందు బిఫోర్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో 4 లెసన్స్ మనకి ఫిజిక్స్ రిలేటెడ్గా ఉంటాయి. మనకి 5th లెసన్ నుండి స్టార్ట్ అవుతుంది మన టెక్స్ట్ బుక్ అనేది. ఇలా 5th లెసన్ వచ్చేసి జీవక్రియలు, లైఫ్ ప్రాసెసెస్, శ్వాసక్రియ, విసర్జన క్రియ, జీర్ణక్రియ మొదలైన వాటిని మనం జీవక్రియలు అంటారు, లైఫ్ ప్రాసెసెస్ అంటారు. ఇవి మనం కూర్చున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు కూడా ఈ నిర్వహణ విధి కొనసాగుతూ ఉంటాయి. ఒక జీవి బ్రతుకున్నంత వరకు ఈ లైఫ్ ప్రాసెసెస్ అనేవి కంపల్సరీగా జరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్, ఈ నిర్వహణకు శక్తి అవసరం. ఈ శక్తి జీవి యొక్క శరీర వెలుపల నుండి ఆహార రూపంలో అందించబడుతుంది. ఈ ఆహారాన్ని శరీరంలోనికి తీసుకునే ప్రక్రియని పోషణ అంటారు. ఈ న్యూట్రిషన్ అంటాం, పోషణ. ఈ న్యూట్రిషన్ అనేది 2 టైప్స్ కింద ఉంటుంది. నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. స్వయం పోషకాలు, పరపోషణ, స్వయం పోషణ అనేది శరీరం వెలుపల నుండి ఆక్సిజన్ పొందడం మరియు కణాల అవసరాలకు సంబంధించిన ఆహార వనరుల విచ్ఛిన్న ప్రక్రియలో దానిని వినియోగించబడడాన్ని శ్వాసక్రియ అని పిలుస్తారు. ఆహారం నుండి శక్తిని పొందడానికి ఆక్సిజన్ వినియోగించుకోవడాన్ని మనం శ్వాసక్రియ అంటాం. ఈ ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో చేరి హీమోగ్లోబిన్ కింద మారి ఇవి మొత్తం బాడీ అంతా ట్రాన్స్పోర్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ప్రక్రియను విసర్జన అంటారు. కొన్ని జీవులు అకర్బన వనరుల నుండి కార్బన్ డయాక్సైడ్, CO2, నీటి రూపంలో సరళ ఆహార పదార్థాలను పొందుతాయి. ఈ జీవులలో పోషకాలైన ఆకుపచ్చని మొక్కలు, కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటిని మనం స్వయం పోషకాలు అంటాం. అంటే అకర్బన వనరుల నుండి కార్బన్ డయాక్సైడ్, నీరు వంటి అకర్బన వనరుల నుండి ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. అంటే దీన్ని మన స్వయం పోషణ అంటారు. ఎగ్జాంపుల్గా మనం ఆకుపచ్చని మొక్కలు, కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయని చెప్పవచ్చు, ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఇతర జీవులు సంక్లిష్ట పదార్థాన్ని వినియోగించుకుంటాయి. శరీర నిర్వహణ పెరుగుదలకు ఉపయోగించుకునే ముందు ఈ సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చెందాలి. దీనికోసం జీవులు ఎంజైములుగా పిలువబడే జీవ ఉత్ప్రేరకాలను ఉపయోగిస్తాయి. అంటే సంక్లిష్ట పదార్థాలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్, వైటమిన్స్ వీటిని వినియోగించుకుంటాయి. వినియోగించుకోవడానికి ముందు వీటిని మనం సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఈ సరళ పదార్థాలుగా అంటే బ్లడ్లోకి ఎసిమిలేషన్, సరళ పదార్థాలు విచ్ఛిన్నం చెంది ఇవి బ్లడ్లోకి ఎసిమిలేషన్ అయిపోతాయి. ఇలా డైజెషన్ అనేది ప్రాసెస్ జరగాలంటే, ఇవి సరళ పదార్థాలుగా మారాలి అంటే ఎంజైమ్లను ఉపయోగించుకుంటూ ఉంటాయి. నెక్స్ట్, ఈ విధంగా పరపోషకాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్వయం పోషకాలపై ఆధారపడతాయి. ఎగ్జాంపుల్ జంతువులు, శిలీంధ్రాలు మొదలైనవి. వీటిని పరపోషక జీవులు అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.